ప్రపంచంలోనే అత్యంత అమూల్యమైన రత్నాల్లోని ఒకటైన కోహినూర్ వజ్రం శతాబ్దాలుగా గొప్ప చరిత్రను కలిగి ఉంది. దీని విలువ $20 బిలియన్, భారతీయ కరెన్సీలోని 1.7 లక్షల కోట్లు. అయితే ఇంతటి విలువైన రత్నాన్ని కొట్టేసింది ఎవరు, అసలు ఈ వజ్రానికి నిజమైన యజమాని ఎవరు అన్నది ఎప్పుడూ చర్చగానే ఉంటుంది. అయితే ఈ వజ్రాన్ని మొట్టమొదట కనిపెట్టింది ఆంధ్రప్రదేశ్లోని. సుమారు 800 సంవత్సరాల క్రితం కోహినూర్ వజ్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని గోల్కొండ గనుల నుండి తవ్వారు. ఆ సమయంలో అప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద వజ్రం ఇదే. దీని బరువు సుమారు 186 క్యారెట్లు. ఈ విలువైన రత్నాన్ని కనిపెట్టింది కాకతీయుల జమానాలో కాబట్టి కాకతీయ రాజవంశ పాలకులే యజమానులయ్యారు. వారు దానిని తమ దేవత భద్రకాళి విగ్రహం ఎడమ కంటిలో ఉంచారు. అయితే 14వ శతాబ్దంలోని ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సంవత్సరాలుగా ఇది మొఘల్ చక్రవర్తి బాబర్ను చేరుకోవడానికి ముందు చాలా మంది రాజుల పాలకుల మధ్య చేతులు మారింది. అయితే 1739లోని పర్షియన్ పాలకుడు నాదిర్ షా మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షాను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకుని కోహినూర్ వజ్రాన్ని తనతో తీసుకెళ్లాడు. అలా కోహినూర్ వజ్రం చివరికి పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ ఖజానాలోకి ప్రవేశించింది. అయితే 1849లోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ను తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఆ వజ్రాన్ని బ్రిటన్ రాణి విక్టోరియాకు ఇచ్చారు. నేడు కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాజు కిరీటంలో భాగం లండన్ టవర్లో ఉంచారు. ఇలా ఇంత విలువైన ఈ కోహినూర్ వజ్రం గోల్కొండ నుంచి లండన్ టవర్ వరకు ప్రయాణించింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి.